డాక్టర్ గారు, కాపర్టీ లేదా లూప్ వీటి మీద రకరకాల అపోహలున్నాయి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు సమాధానం అందిస్తారు. లూప్ అనగానే పబ్లిక్ చాలా భయపడిపోతుంటారు. అమ్మో లూపా వద్దు, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, పడదు, దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయని చాలామంది ఇంట్లో ఉన్న వాళ్ళు పేషెంట్స్ పర్సే కూడా ఈ కాపర్టీ గురించి అనుకుంటూ భయపడిపోతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంటుంది, వీళ్ళు జనరల్గా ఈ లూప్ అనేది పిల్లలకి మధ్య గ్యాప్ ఇవ్వడానికి జనరల్గా వాడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే లూప్ పైన ఇంత అపోహలు ఉండి ఇంత భయంకరంగా వాళ్ళు అనుకుంటూ ఉంటారో ఆ కాపర్టీ వాడకుండా ఉంటారు. దీనివల్ల తద్వారా ప్రెగ్నెన్సీ రావటం, డాక్టర్ దగ్గరికి వచ్చి మేడం నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, మాకు వద్దనుకుంటున్నామండి ఇప్పుడే అంటాం. మేము అడుగుతాం అనమాట, ఎందుకు మీరు కాపర్టీ ఎందుకు వెళ్ళలేదు? అమ్మో దాంతో చాలా ప్రాబ్లమ్స్ అండి డాక్టర్ గారు, మా వాళ్ళందరూ చెప్పారు దానివల్ల అసలు పడదంట కదా అని. అంటే అబార్షన్కి ప్రాబ్లం లేదా? ఉంటే అబార్షన్కి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లూప్ వల్ల ప్రాబ్లం అని చెప్పి దాన్ని వాడకుండా తద్వారా వచ్చే ప్రెగ్నెన్సీ, దానివల్ల వచ్చే అబార్షన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు ఈ లూప్ అంటే అసలు ఏం చేస్తుంది? ఈ లూప్ అనేది చిన్న పరికరం గర్భసంచి లోపలుండి కొన్ని రకాల కెమికల్ అని కూడా అనలేము, కొన్ని రకాల చేంజెస్ గర్భసంచి పొరలో క్రియేట్ చేస్తూ గర్భసంచిని ప్రెగ్నెన్సీకి అనువుగా కాకుండా చేయటం, తర్వాత ఎగ్ని స్పర్మ్ని మీట్ కాకుండా చేయటం, ఇలా చేయటం వల్ల తర్వాత సర్విక్స్లో ఉండే మ్యూకస్ అంటే ఒక రకమైన లిక్విడ్ ఫామ్ దానిలో చేంజెస్ ఉండటం చేయటం వల్ల ఈ 3 కారణాల వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా చూస్తూ ఉంటుందన్నమాట ఈ కాపర్టీ. అంతే తప్ప ఇది ఏ హార్మోన్ని రిలీజ్ చేయదు, ఏ హార్మోను దాని నుంచి రాదు. కాకపోతే దీనివల్ల ప్రాబ్లమ్స్ అందరూ అనుకుంటున్నట్టు కొద్దో గొప్ప ప్రాబ్లమ్స్ అయితే మనం దాంట్లో చూస్తూ ఉంటాము. ఎలాంటివంటే ఈ కాపర్టీ పెట్టిన మొదటి 2 నెలలు కానీ 3 నెలలు కానీ కొద్దిగా బ్లీడింగ్ అధికంగా ఉండటం, ఎక్సెస్గా ఒక 3 రోజులు అవ్వాల్సిన బ్లీడింగ్ 4 రోజులు, వారం రోజులు అవ్వటం, తర్వాత కొద్దిగా గడ్డలుగా పోవటం అనేది చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఈ కాపర్టీ పెట్టిన కొన్ని నెలల వరకు అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపిస్తూ ఉండటం చూస్తుంటాం. అసలు ఎక్కువ కామన్ ప్రాబ్లం ఇదే మనం చూస్తూ ఉంటాం. కానీ ఇది ఒక 2-3 నెలలు దాటిన తర్వాత మెల్లగా సర్దుకొని బ్లీడింగ్ క్రమేపీ తగ్గుకుంటూ వచ్చి నార్మల్ ప్యాటర్న్లో సెటిల్ అయిపోతూ ఉంటుంది. అప్పటి వరకు పేషెంట్స్ చాలా కంగారు పడుతూ ఉంటారు. సో జనరల్గా డాక్టర్స్ దీని గురించి కౌన్సిల్ చేస్తాం, ఇలా అవుతుంది, కొన్ని రోజుల్లో ఇది సర్దుకుంటూ ఉంటుందని. ఇంకా తర్వాత వాళ్ళకుండే నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తుందంట కదా, అందరు చెప్పారు ఇన్ఫెక్షన్ రావడం వల్ల చాలా ప్రాబ్లం అయిందని. ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే కాపర్టీ పెట్టించేసుకొని డాక్టర్ దగ్గర వెళ్ళిపోయి తర్వాత 3 సంవత్సరాలకు వచ్చి తీర్చుకోవటమో, లేదా 5 సంవత్సరాలకు తీర్చుకోమన్నారు కదా అని 5 సంవత్సరాలకు వచ్చి తీర్చుకోవటమో చేయకూడదు. ఇది కూడా డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ ఎప్పుడైతే రమ్మంటారో ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి, లేదా ప్రతి నెలకు ప్రాబ్లం ఏమన్నా ఉంటే డాక్టర్ చెప్పిన విధంగా వస్తూ చెకప్స్ చేసుకుంటూ ఉంటే, ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉంటే డాక్టర్ దాన్ని గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏం ప్రాబ్లం రాదు. ఇంకొక ప్రాబ్లము ఆ కాపర్టీ డిస్ప్లేస్ కావటం, ఉండాల్సిన పొజిషన్లో ఉండకుండా కొద్దిగా జారటం. ఈ జారటం అనేది కూడా డాక్టర్ రెగ్యులర్గా చూస్తుంటే దాన్ని గుర్తిస్తారు. ఒకవేళ అవసరమైతే స్కాన్ చేసి దీన్ని గుర్తించవచ్చు. దీన్ని గుర్తిస్తే దానివల్ల పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు, కానీ కొద్దిగా బ్లీడింగ్ అధికంగా అవ్వటం, అప్పుడప్పుడు అవ్వటం, లేకపోతే ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయకుండా ఫెయిల్ అయ్యి ప్రెగ్నెన్సీ రావటం అనేది చూస్తూ ఉంటాము. సో ఏదైనా ఈ కాంప్లికేషన్స్ ఏవైతే చూస్తున్నామో అవన్నీ చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. కామన్గా జరిగేది ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ అవ్వటము, కొన్ని రోజులు ఎక్కువగా అవ్వటము. ఇది కూడా 3 నెలల్లో సర్దుకుంటూ ఉంటుంది, ప్రొవైడెడ్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ ఉంటే. ఈ ప్రాబ్లమ్స్ అని డాక్టర్ గారు గుర్తిస్తే ఇది రివర్సబుల్, అంటే ఎప్పుడు వద్దనుకుంటే ఎప్పుడు ప్రాబ్లం అనిపిస్తే అప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇది 3 సంవత్సరాలు ఉంచుకోవాలన్నారు కాబట్టి 3 సంవత్సరాలే ఉంచుకోవాలని లేదు. ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా తీసుకోవచ్చు, లేదా మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా దాన్ని తీసేసుకోవచ్చు.